జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని జనసేన వీర మహిళ ఆలియా ఆరోపించారు. మంగళవారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో గల జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సుగాలి ప్రీతి 10వ తరగతి చదువుతున్న సమయంలో జరిగిన దారుణ ఘటనపై అప్పట్లో కేసు నమోదైన తరువాత బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ స్పందించారని ఆమె తెలిపారు. పార్వతమ్మను తమ కార్యాలయానికి పిలిపించి ధైర్యం చెప్పడమే కాకుండా కేసు చివరి వరకు న్యాయం జరిగేలా పోరాడతానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ కేసును సీబీఐకి అప్పగించారని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మర్చిపోలేదని, వివిధ సందర్భాల్లో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ మాట్లాడారని చెప్పారు. పవన్ కళ్యాణ్ పై తాజాగా చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఈ అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆలియా విమర్శించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ వీర మహిళ, అదేవిధంగా పార్లమెంట్ సీనియర్ మెంబర్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారైనటువంటి సుగాలి పార్వతమ్మ గారు, మా జనసేన అధినేత, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో సారాంశం ఏంటంటే, సుగాలి ప్రీతి అనే ఒక పాపని స్కూల్ 10th క్లాస్ స్కూల్లో చదివేటప్పుడు ఆ స్కూల్లో మానభంగం చేసి అమ్మాయిని చంపేశారని గతంలో కేసు ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద ఆమె అందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆమెకి కాళ్ళు లేవు, ఆమె ఆ విధంగా బాధపడుతుంది అన్న ఆ ఒక్క చిన్న కారణంతో ఒక ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందిస్తారు. అదేవిధంగా ఆయన స్పందించి ఆ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారైనటువంటి పార్వతమ్మ గారిని పిలిచి, అధిపనిగా పిలిచి ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి, ఏమైంది, అసలు ఏం జరిగిందమ్మా, మీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈమె వెళ్ళలేదు. ఈమెనే పవన్ కళ్యాణ్ గారు పిలవనంపించారు. ముఖ్యంగా మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారే ఈమెని పిలవనంపించారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈమె పిలిచి మరి నీకు న్యాయం జరగద్ది, నేనున్నాను అండగా అని చెప్పి మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆమెకి ఏం జరగాలనేది చూసి నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు నుంచి గత ప్రభుత్వంలో ఈమె కేసు ఏదైతే ఉందో అది ఎవరు పట్టించుకోకపోతే సిబిఐ పోలీస్ ఆఫీస్ దగ్గర నుంచి సిబిఐ అధికారులకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కేసు షిఫ్ట్ చేసి ఆ కేసు మొత్తము వెరిఫికేషన్ చేస్తూ వచ్చి 2024 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ ఈమె ఆరోపణ ఏం జరిగిందంటే, గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ లేనప్పుడు మా పాప గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పాప కేసు విషయం మాట్లాడలేదు అన్నారు. అమ్మ పార్వతమ్మ గారు, మీ పాప విషయం మాట్లాడకుండా పోలేదు. గతంలో కూడా 2,000 మంది మీటింగ్లో ఫస్ట్ మీ పాప గురించే మాట్లాడారు. ప్రతి ఒక్క మీటింగ్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి ఆ పాపకి అన్యాయం జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో చిన్న పాయింట్ అయినా మీ గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడడం జరిగింది, మీకు అన్యాయం జరిగింది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారు. ఈ గత వైసీపీ ప్రభుత్వంలోనే మీకు అన్యాయం జరిగింది. వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏమని తేల్చేశారు, ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు తారుమారు చేసేశారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్ రాగానే పవన్ కళ్యాణ్ గారు అసలు రిపోర్ట్ ఏంది, ఆ పాప రిపోర్ట్ ఏమైంది, ఫస్ట్ ఆ పాప గురించి మాట్లాడాలని చెప్తే తారుమారు చేసేశారని చెప్పారు. అదే విషయం ఆమెను పిలిచి, అమ్మ గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మీ పాప కేసు విషయం తారుమారు జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కోర్టులో నోటి మాట కాదు, సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉండాలి. సాక్ష్యాధారాలు లేనిదే ఏది చెల్లదు. అదే ఆమెకి తెలియజేయడం జరిగింది. కానీ ఈ వైసీపీ వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వైసీపీ వాళ్ళు
గత ప్రభుత్వం ఈ విధంగా ఉంది, ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఉంది అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వం మాత్రమే, కూటమి ప్రభుత్వం ఇంత మంచి పేరు వస్తుందని, ప్రజలలో ఇంత మంచి మన్నన వస్తుందని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి మళ్ళీ మీ కేసును పట్టుకున్నారు తల్లి. ఒక్కసారి మీరు ఆలోచించి మీరు ఇంకొకసారి కూర్చొని ఆలోచించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే జనసేనలో ఉండే వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు గట్టిగా ఆలోచించాల్సి వస్తుంది. జై హింద్, జై జనసేన. నమస్కారం, నా పేరు హైమావతి, జనసేన పార్టీ 13వ డివిజన్ మాది. ముందుగా చెప్పబోయేది అన్నయ్య మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఆ నాయకుడు ఎదగుతున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడో, ఈ కూటమి ప్రభుత్వం పైకి ఒక్కొక్క మెట్టు ఎదగుతుందని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వెనకబడిన వాళ్ళని తీసుకొని వచ్చి ముందుకు లాగి వైసీపీ ప్రభుత్వం ఏ కేసులు అయితే ఇప్పుడు గతంలో జరిగినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం, అవన్నీ లోడుకొని వచ్చి ఎక్కడెక్కడో పవన్ కళ్యాణ్ సార్ని టార్గెట్ చేస్తే దీనివల్ల మీరే వెనకబడిపోతారు తప్ప దీనివల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏం లేదు. మా పార్వతమ్మ గారు ఎప్పుడు ఇబ్బంది జరిగింది, ఎప్పుడు మీ పాపకి ఏం జరిగింది, ఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఏ ప్రభుత్వంలో ఎవరు మాట్లాడారు, దీని గురించి మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి. సార్ మిమ్మల్ని ఆఫీసుకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి అమ్మ మీ పాపకి న్యాయం చేస్తామని చెప్పి మీకేదో ఆయనకి తెలిసింది ఆయన చేస్తే ఈరోజు మీరు ఆయన మీద కేసు పెట్టడం వల్ల దానికి ఒక అర్థం అంటూ ఉందా? మీ ఇంట్లో అన్నదమ్ముడైతే నువ్వు అట్టే చేస్తావా? కొద్దిగా ఆయన ఆలోచించాలి. పక్కన వాళ్ళు గడ్డి తినమంటే నువ్వు ఎట్ట తింటావు? మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ తప్పుటడిగేస్తున్నాం, ఏ ప్రభుత్వం ఏం చేసింది, మన బిడ్డకి ఇబ్బంది ఏ ప్రభుత్వంలో జరిగింది, పక్కన వాళ్ళు చెప్తే నువ్వు చేస్తావా? ఈరోజు ఇంత తప్పు నువ్వు చేసావు, రేపు ఉదయాన్నే దీనికి పరిణామం వేరేలాగుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్టుపోతున్నాం, మనం ఆయన మీద కేసు పెడితే దీనికి న్యాయం ఎక్కడ జరగద్ది అనేది నువ్వు కొద్దిగా ఆలోచించుకొని ఇది ముందుకు తీసుకోబోతల్లి. జై హింద్, జై జనసేన. గారు పార్వతమ్మ గారు నాకు అన్యాయం జరిగింది, నా బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ అన్యాయం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడి 2 లక్షల మందితో పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ మొదలుపెట్టి ఆమెకి న్యాయం జరగాలి అని చెప్పి ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఎన్ని నిందలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో మనందరికీ తెలిసిందే. కానీ ఆమె కేసుని తీసుకొని సిబిఐ వాళ్ళకు ఒప్పజెప్పాము, మీ కేసు నడుస్తుంది, మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో జియో పాస్ ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో చూపిస్తే ఇది జియో పాస్ కాదుమా, ఇది పాంప్లెంట్ కింద సమానం, మాకు దీనికి ఏది సంబంధం లేదు, ఇది పనికిరాదు అని చెప్పి పక్కన పెట్టేశారు. అప్పుడు చీటింగ్ కేసు ఎవరు చేశారో మీకు తెలీదా అమ్మా? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకేం చెప్పారు? న్యాయం చేస్తాను అని చెప్పారు. కానీ ఇక్కడ చీటింగ్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఇదన్నీ గుర్తు పెట్టుకొని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద చీటింగ్ కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీకు ఒకప్పట్లో మీ కేసు 100 మందికి కూడా తెలీదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టేకప్ చేశారో ఆ రోజు కొన్ని వందల మందికి, కొన్ని లక్షల మందికి ఈ కేసు గురించి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆమెకి న్యాయం జరగాలి అని చెప్పి ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా దీన్ని బయటికి తీసుకొచ్చి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చేసి మీకు న్యాయం జరగాలని చెప్పి ముందు నిలబడ్డారో మా అందరికీ తెలుసు. ఎంత దారుణంగా చంపేశారో అందరికీ తెలుసు. కానీ ఆమె అప్పుడు బాధపడిందో లేదో ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళ చేతికే మీరు సున్నం పూస్తున్నారు. ఇది మటుకు మీ బిడ్డ ఆత్మ కూడా శాంతించదు. ఇది గుర్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కేసులు పెట్టండి. జై హింద్, జై జనసేన. నమస్కారం, నా పేరు హసీనా, 54వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. వెంకటేశ్వరం మాది. అమ్మ, మీకు ఎంతవరకు, నాకైతే చదువు లేదు, నేను మాట్లాడుతున్నాను. మీ ఎంతవరకు తెలుసో, మీరు చదువుకున్న వాళ్ళు, మీకు లోకజ్ఞానం అంతా బాగా తెలుసు. మీరు అన్నం పెట్టిన చేతికే ఈరోజు ఈ రకంగా చేస్తున్నారంటే మీ బిడ్డని ఏ రకంగా కోల్పోయారో, నాకు బిడ్డలు ఉన్నారు, మనం అనకూడదు ఒక బిడ్డని, ఎంత లాగా కోల్పోయారో అది మీకే తెలియాలి. ఈ రోజు నా పవన్ కళ్యాణ్ సార్ అనేది కానీ ముందుకు కానీ రాకుండా ఉంటే అసలు మీరు ఎవరు, అసలు మీ పేరేదో కూడా బయటకు వచ్చేది కాదు. అట్లాంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ సార్ గారు ముందుకొచ్చి అరే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందే, ఇది ఏ ఆడబిడ్డకి జరగకూడదని చెప్పి ఆలోచించి ముందుకు తీసుకొని వస్తే మీరు ఆ సార్ మీదే కేసు పెట్టారంటే మీరు రేపు ఇంకా దేనికైనా చేయగలుగుతారా? మీ వెనక ఉండి నడిపిస్తున్నారు, మీకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు ముందుకు రాగలుగుతారా? వాళ్ళు ముందుకు వస్తారా? అలాంటి వైసీపీ పాలనలో జరిగింది. ఒక్కసారి తల్లి ఆచి చూసి అడిగేసి
అరే మనం ఏం చేస్తున్నామా, ఈ రోజున ప్రతి ఒక్కరు మనల్ని ఏళ్ళెత్తి చూపిస్తున్నారు అంటే అది నేను చేసిన తప్పేనే అని చెప్పి ఆలోచించుకొని జరిగింది నా ఆడబిడ్డకి, ఇంకో ఏ ఆడబిడ్డకి జరగకూడదు అని ఆలోచించుకొని మీరు చేయాలి ఈ పని. మీరు ఏం చేశారని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ సార్ మీద చేశారు, కేసు పెట్టారు. ఈ రోజున మీకేం చేయలేదని, మీకేం జరగలేదని. అసలు మీరు ఎవరో తెలుసా, మీ పేరు తెలుసా, అసలు మీరు ఎక్కడుంటారో తెలుసా? అలాంటి వాళ్ళు ఇప్పుడు జిల్లా కదా రాష్ట్ర స్థాయి మొత్తానికి తెలుసు. ఎలా తెలిసారు? పవన్ కళ్యాణ్ సార్ అనేది కానీ ముందు కానీ మోటుకోపోయి ఉంటే అసలు మీరు ఎవరో కూడా తెలిసి ఉండేది కాదు. మీ బిడ్డ అసలు ఏ రకంగా చనిపోయిందో కూడా బయటకు వచ్చేది కాదు. బిడ్డ చనిపోయిందని చెప్పి మీ మీద జాలి చూపించి, ఒక ఆడబిడ్డ ఇబ్బంది పడుతుందని చెప్పి జాలి చూపించి, భూమి పరంగా బతుకు తెరువు పదంగా చూపించి, ఈ రోజున పవన్ కళ్యాణ్ సార్ పెట్టిన బతుకు తెరువు మీద మనం బతకతా ఆ సార్ మీద మనం నిందేస్తున్నామంటే అది నీకు కరెక్ట్ కాదు తల్లి. గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకొని నువ్వు ఇంతవరకు చెయ్యి. నేను ఇంతకాడికి ఇంకా మీకేం చేయి, ఇంత మించిగా నువ్వు ఇంకా చేసావంటే జనసేన వీర మహిళలు వేలల్లో కదలుతారు తల్లి. అంత దూరం తెచ్చుకోవద్దు నువ్వు, అది గుర్తుపెట్టుకొని ఇంతకాడికి చేసుకో. జై హింద్, జై జనసేన. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.